హాయ్ అండి, ఇగోండి మేము తాటికల కోసం అయితే చాలా లెక్కొచ్చాం. ఇట్లా అనమాట. నీ చేతుల కార పొడుగు అయిపోయింది అది. ఇది 3 ట్యాంకులు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇవి చూడండి, తీర్చి విత్తన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పైన కాలిపోయింది కదా, ఈ తొక్క మందంగా ఉంటదండి. ఇది ఈ మందంగా ఉన్నదాన్ని నవ్వులేస్తే నవ్వులు వచ్చాను, టేస్ట్గా ఉంటది. చూపిస్తాం చూడండి. మూడు రోజులు బట్టి వర్షం కురిసేస్తుంది కదండి. ఈ వర్షం కురిసినప్పుడు తాటికాయలు నానిపోయి పడిపోతాయండి తాటి చెట్టి. చల్ల చల్లని వాతావరణంలో వేడిగా తాటికాయ కాల్చుకుందంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎన్ని కాయలు దొరుకుతాయి అంటున్నదే చూద్దాం. హాయ్ చెప్పండి ముందు. మేమైతే మా ఊరు పొలాల్లోకి వచ్చాం. ఆయన పొలం గల ఓనర్ గారు. కింద చూసి వెళ్ళండి, ఏ ఒకటి ఉంటాయి నాన్నీగా. నానిపోయింది కదా ఫ్రెండ్స్, ఎంత గడ్డి. ఈ గడ్డిలో నుండి మనం జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలి, ఏ ఒకటి ఉంటాయి. నుయ్యది గమ్మున రండి, మళ్ళీ వాన వచ్చేసేలాగా ఉంది. మొత్తానికి ఎలాగైతే తాటికాయలు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తాటికాయలే. ఇందులో మంచికాయ తీసుకుని 2 కాయలుది. ఏడు బాగున్నాయి. అటు వెళ్దామా? అది ఆ కాయ చూడు, బాగుంది. అది చూడు, ఇది చూడు, అది అది తీ. ఓకే, జాగ్రత్త దూరిపోతాయి. చారిపోతుంది వానంతా, పావుడు కట్టేసింది 3 రోజులు బట్టి. ఉందట చెరువు మూసేసింది. కాయ బాగుంది. ఇదొక కాయ బాగున్నా కాయలు, 2 కాయలు చాలు. ఇటు చెప్పండి, ఇద్దరు ఇటు చెప్పండి. హాయ్ అండి, ఇగోండి మేము తాటికల కోసం అయితే చాలా లెక్కొచ్చాం. ఇగో ఇక్కడ దొరికినాయి, ఈ తాటి చెట్టు దగ్గర దొరికినాయి. ఇగో మంచిగున్న కాయలు తీసుకున్నాము. ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇప్పుడు కాల్చుకొని తింటాం, చూపిస్తాం. కాయలు అయితే చాలా బాగున్నాయి. తాటికాయ కాలుతానికి అయితే ఆకులేరుతున్నారండి. ఎండాలి చూడండి.
ఏమిటి ఉంటాయి. రెండు ఆకులు చాలు. ఓయ్ రెండు చాలు. ఇక్కడ అంజలి రెండు వచ్చుకుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా తాటికాయ? ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడిగి మంటలో వేసి ఇప్పుడు మనం తిందాం, ఎలాగుంటుందో. హాయ్ చెప్పు అంజలి, అందరికి హాయ్ చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబర్ అండి, ఈరోజు వచ్చారు. తాటికాయ కోసం తీసుకొచ్చాం మేము. ఓయ్ చాలు. పైకేసి ఒకటి పైకేసి. ఎక్కడ అదమ్మా? నా దగ్గర ఉంది. అటు తీసుకెళ్ళండి, రోడ్డు పక్క పొడుగుని అక్కడ కలుతా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాటికాయలు కాలుతున్నారా, కింద రెండు వేయండి బురదాకుండా. పైన రెండు ఆకులు వేయచ్చు, సరిపోద్ది. ఇప్పుడు అంటే ఉండే, ఇప్పుడైతే సరిపడా ఆకులు కూడా తీసుకొచ్చేసారు. తీసుకురండి. అక్కడ మనకి తాటికాయలు దగ్గర కాడ అయితే మంట ఎత్తడానికి కుదరలేదండి, కొద్దిగా ఎదరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఉందంటే ముందు చివర పగల కొట్టాలి, అప్పుడు బాగా పడతాయి. చూడండి ఫ్రెండ్స్, తాటికాయ బాగుంది, శుభ్రంగా కడిగాం, బాగుంది చూసారా. ఇది చాలా మంచిదండి, కాల్షియం పొటాషియం అన్నీ అందుతాయి మనకి. సీజనల్లో పళ్ళు లెక్క కదండి ఇది కూడా. చూడండి ఇప్పుడు దీన్ని మొదలు బద్దలు కొడితే మనకి లోపలున్న గూజుకి మంట బాగా తగిలి టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం వీటినే ఈ గారెలు బూర్లు కూడా వేసుకుంటారండి, అది ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం కాల్చుకుంటున్నాము, ఎందుకంటే మనం ఇంటికాడ నుండి చాలా దూరం వచ్చాం, అందుకని కాల్చుకుంటున్నాం. ఒక కాయ కాల్చండి ఇప్పుడు సరిపోద్ది. ఇటు 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 చివరి బద్దలు కొట్టాల, అది బదులు కొట్టు కొట్టండి. అంజలి నువ్వు కూడా సాయం చేయి. చాలా సరిపోద్ది. ఎడతానికే ఎడదామండి, బాగా బద్దలు కొట్టాలి ఫ్రెండ్స్. మొత్తం కాదు, సొత పగిలితే చాలు, కాయ ఇడిపోద్ది. మనకి లోపలికంటే కూడా బాగా పండుద్దండి, కదే మంట తగులుద్ది, టేస్ట్ బాగుంటుందని మనం ఇలా పగలగొట్టుకోవాలి. ఇప్పుడు మంట వేసి మంట మీద దీనికి సగతగలనిస్తే ఉడికిపోద్ది లోపల, చాలా టేస్ట్గా ఉంటుంది. దా రండి అంజలి నువ్వు పట్టుకో, అక్క పోయి అంటెత్తదే, అదే అంటెత్తదే, రండి. మండిపోద్ది, చెమగా ఉంటుంది కానీ బాగా అంటుకుంటుంది. ఫ్రెండ్స్ అక్కడ గుడి కనపడుతుంది కదండి, మా ఊరు ఎంట్రన్స్లో ఉంటుందండి పెద్దింట్లమ్మ తల్లి గుడి. చూడండి, ప్రతి ఊళ్ళో కూడా మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏవో దేవతల గుళ్ళు ఉంటాయి కండి, ఆ తల్లే మనల్ని మన ఊరిని చల్లగా కాపాడితే. ఇదిగోండి మాకు ఎంట్రన్స్లో రాజారావు ఎంటర్ అవగానే ఇదిగోండి పెద్దింట్లమ్మ తల్లి గుడి ఉంటుంది మాకు ఇక్కడ. మా ఊరు ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు ఈ గుడి మీకు కనపడితే, అదేవిధంగా మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంట అంటుకుంది,
పొగ వచ్చేస్తుందండి, శమగా ఉంది కదా. ఎలాగోలాగానే మంట అయితే సాధించారు ఇద్దరు. పైన ఇంకో ఆకండి. అది ఓకే. ఇటు చూడండి అందరూ ఒకసారి. చెప్పడం తాటికాయలకి మటుకు తిరుగుతాడు మనతో పాటు. మా పెద్ద అబ్బాయిగా ఫ్రెండ్స్ తెలుసుకోండి, విక్కీ బాబు మాతో పాటు తాటికాయలు కాలుతానికి వచ్చాడు. ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు వరకు మా మెల్ల మీద వీడియో తీసుకుంటే మెల్ల మీద ఉంటాడండి, కింద దిగడం బందని. ప్రతి వీడియోలో ఉంటాడండి, కాకపోతే నా ఎనమూలు ఉంటాడా మెల్ల మీద ఎక్కి. ఇప్పుడైతే తాటికి అయితే మంటేసాం ఫ్రెండ్స్, కాలిపోద్ది. కాలిపోద్ది. తీ లేపండి, ఆగుతామండి. తీ కాయ మాడతాడు, మయ్యానికి వేయాలిగా. ఏయ్ కాలద్దా మయ్యానికి. కరెక్ట్గా మయ్యానికి వేస్తే సరిపోద్ది. పైన వేసి అంటే ఎద్దుగా నాకు కాలేకప్పుడు ఎద్దు కానీ. ఇప్పుడైతే మనకు మంటల్లో అయితే కాల్ ఫ్రెండ్స్ తాటికాయ చూద్దాం, చాలా రుచిగా ఉంటుంది. ఇది వరకైతే చిన్నప్పుడు మేము కాల్చుకుని ఇలాగే తినేవాళ్ళం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అయితే ఇలా చేస్తుంటాం. చూడండి, మీకు కాల్చుకున్నాక తింటాం మేము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇవి కాల్షియం, పొటాషియం అన్నీ పుష్కలంగా లభిస్తాయండి, ప్రోటీన్స్ కూడా. ఎంతో కష్టపడి తాటికాయని అయితే కాల్చేసారండి. ఇప్పుడు చూద్దాం, ఉడికిపోయింది అది లోపల. మనకి అది మందం ఉంటుంది కదా కింద అడిగిన, అది కాలిపోతే కాలిపోయినట్టే. అది తేవండి, కాలిపోయింది, అయిపోయింది అంతే. అది నల్లగా అయిపోయింది కాబట్టి అది తెగ కాలిపోయింది, ఉడికిపోయింది. అది ఆకులు తెగేసేసి కాల్చేసారు అనుకో. అది తీసేయండి, ఇటు తీసుకొచ్చేయండి పొండాల మీదకి. కాలద్ది 2 కర్రలు అయితే తీసుకురండి. అది అలాంటి ఐడియాలు మీ అక్క చెప్పక్కర్లే, చేసేద్దా. అదిగో జాగ్రత్త. అయ్యో నీ చేతిలో కర్ర పొడుగు అయిపోయింది. అది తాటికాయ అయితే కాలిపోయిందండి. అమ్మా అబ్బా, స్మెల్ మట్టి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలిపోయింది. కరపాడేకు వీటి మీద పెట్టుకోకండి. స్మెల్ అయితే చుట్టుపక్కల కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్, స్మెల్ బాగా వస్తుంది. కాలిపోయింది. ఇది చూసి దట్టిగా ఉందా గట్రాని మట్టి కనకుండా ఫ్రెండ్స్, ప్లీజ్. చాలా కష్టపడ్డాం ఈ దొరికితానికి, కానీ మంచి ఆరోగ్యానికి. ఎడదెత్తే మట్టికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కాలనీ పైన తొక్కలకి తీసేసి తింటాం. మేము తినేటప్పుడు కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడైతే ఎడ తీసేద్దాం ఫ్రెండ్స్. ఎడది బాగా కాలిపోయింది లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉడికిపోయింది మెత్తగా. ఇంకా కొంచెం వీటి మీద ఉంది, బద్దలు కొట్టేసుకుని ఇలాగా టెంకలు ఎడ తీసేసి. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంటుందో. బాగుంది. చుట్టు తిరగ కూడా గుమ్మానికి కొంపొచ్చాను ఫ్రెండ్స్. ఇవి 3 ట్యాంకులు. ఇలా ఎడ తీసుకుని చాలా వీటి మీద ఉంది ఫ్రెండ్స్. ఇది పరిగడ తలకొ టెంక కట్టుకోండి, తలకొ టెంక.
ఇది 3 టెంకలు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇవి చూడండి, తీచి విత్తన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పైన కాలిపోయింది కదా, ఈ తొక్క మందంగా ఉంటదండి. ఇది ఈ మందంగా ఉన్నదాన్ని నవ్వులేస్తే నవ్వులేవచ్చు, టేస్ట్గా ఉంటది. కానీ ఖాళీగా ఉంది, డస్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు పాడవచ్చు. మేమైతే తినేస్తాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా ఉందా. మేము చిన్నప్పుడు అయితే డైలీ 2 సార్లు తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఇవి కాల్చుకుని పొలం వెళ్ళి. నిఖిల్ ఎలా ఉంది? పిల్లలకైతే చాలా మందికి రారు, తినరా. ఇదిగోండి అది. ఈ టెంక ఈ పసుపు కలర్ ఉన్నదంతా ఉడికిందంతా కూడా తెల్లగా వచ్చేలాగా పీతనే ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ మేము. సూపర్గా ఉంది. కొన్ని మాన్య అయితే తీసేద్దాం ఫ్రెండ్స్. బాగుంది కాయ, తీగుంది. సూపర్, చాలా బాగుంది, బాగా కాలింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా చిన్నప్పుడు మీరు కూడా ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారో తాటికాయలు తినుకుంటా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కొన్ని మనం మనస్ఫూర్తిగా తింటామండి. అలా మనస్ఫూర్తిగా తిన్నట్లో తాటికాయ ఒకటి కాల్చుకుని తిన్నదే. వీటిని మనం గారెలు బూర్ల కింద కూడా వేసుకొచ్చండి. తాటి బూర్లు అంటారు, మామిడి తాండ్ర అంటారు. మేమైతే ఇలా కాల్చుకుని తిన్నాం ఈ రోజున. చాలా బాగుందండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇలా తినటం వల్ల ఈ వేడిగా ఉంటాయి కదండి, చాలా రుచిగా అనిపిస్తుంటదా. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది మనకి 360 రోజులు దొరికాయి కాదు ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో సీజనల్ గా దొరికాయి కాబట్టి ఈ సీజన్ లోనే మనం మిస్ అవ్వకుండా తినడు. చిన్నప్పుడు ఎంతమంది తిన్నారు అన్నదే తాటికాయలు కాల్చుకుని కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది, చాలా సూపర్. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పండి అందరికి. బాయ్ బాయ్ చెప్పికి. బాయ్.